ఎస్ స్ట్రీమ్ అవుతుంది యూట్యూబ్లో కూడా. మీరు మ్యూట్లో ఉన్నారు సార్. యు ఆర్ ఆన్ మ్యూట్. Yeah. Yes, okay. Just a second. Still people are joining. ఓకే, చలో గైస్, ఈరోజు మనం హౌ టు సెలెక్ట్ గ్రోత్ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీని గురించి మనతో మాట్లాడడానికి ఉపేంద్ర గారు ఉన్నారు. సెషన్ స్టార్ట్ చేసే ముందు షో మీ ఏ స్మాల్ డిస్క్లేమర్ హియర్. జస్ట్ ఎ సెకండ్. ఎస్, this video is for educational and informational purposes only. Mutual funds, stocks, or anything talked about in this video are purely used as examples. This video is not meant for advisory or recommendation purpose. Chalo guys, idaithe please make a note about it. ఎందుకంటే ఎనీథింగ్ టాక్డ్ అబౌట్ దిస్ వీడియో మీ ఆర్ ఉపేంద్ర గారు ఎవరైనా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఓకే, అండ్ ఉపేంద్ర గారి గురించి చెప్పాలంటే హీఈస్ లైక్ ట్రేడర్ కమ్ ట్రైనర్, ప్రైజ్ యాక్షన్ ఎక్స్పర్ట్ అని కూడా అనొచ్చు, ఆప్షన్ స్కాల్పర్ అండ్ వాట్ నాట్. ఎస్ రైట్, మీ అందరికి కూడా తెలుసు ఆల్రెడీ. తన ఫ్యాన్స్ చాలా మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు యూట్యూబ్లో, జూమ్లో కూడా. సో తన టాపిక్ డిస్కస్ చేయడానికి ఐఎమ్ ఓవరింగ్ టు ఉపేంద్ర గారు, ప్లీజ్. Yeah. Hello everyone. I think everyone is able to hear my voice. So coming to the point, ఈ రోజు నేను డిస్కస్ చేద్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, బికాజ్ లాట్ ఆఫ్ సెషన్స్ లో మనం మేజర్ గా ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లైక్ ఆప్షన్స్ బయింగ్ గురించి కానీ, లేకపోతే ఆప్షన్స్ సెల్లింగ్ గురించి కానీ, లేకపోతే ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ గురించి అయినా కానీ, లేకపోతే మనం మోస్ట్లీ సమ్ టైమ్స్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్ ఓవర్ వ్యూ గురించి, లైక్ చాలా సెషన్స్ లో నేను వచ్చినప్పుడు చాలా సెషన్స్ లో అయితే మాత్రం నేను తీసుకున్నాను. బట్ మేజర్ గా ఈసారి అయితే మాత్రం లైక్ హౌ టు సెలెక్ట్ ఎ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్, లైక్ గ్రోత్ ఉన్న స్టాక్స్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, నా వ్యూ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా టైమ్స్ నేను మీకు కొన్ని చూపిస్తాను. దేర్ ఆర్ ఫ్యూ స్టాక్స్, గ్రోత్ ఉన్న స్టాక్స్, అలానే గ్రోత్ ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. స్టిల్ చాలా లోవర్ ప్రైజెస్ కి అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి, చాలా తక్కువ డిస్కౌంట్ ప్రైస్ తో అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. సో అంత తక్కువ డిస్కౌంట్ ప్రైస్ లో మనం ఎట్లా తీసుకోవాలి. సో many people are asking me to take the session in English. So Rupesh, please check the comments once. Okay, So guys, is it this is a session mandatory? conducting only for the Telugu audience, Telugu people. So please be aware about it. The session will be completely in Telugu only. If you can understand Telugu, you can be here, or else also you can listen. Okay, it will be purely in Telugu. Okay. Thank you. Hindi. అండ్ ఉపేంద్ర గారు, సెషన్ అసలు టాపిక్ మీరు చెప్తుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రజెంట్ సినారియోలో ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, స్టాక్స్ ని పిక్ చేయడం అనేది. ఎందుకంటే అన్ని ఆల్ టైమ్ హైస్ లో ట్రేడ్ అయ్యేసరికి, ఇండెక్సెస్ ఆల్ టైమ్ హైస్ లో ట్రేడ్ అయ్యేసరికి ఏ స్టాక్ పిక్ చేయాలి, గ్రోత్ ఏది బాగుంటది అని తెలుసుకోవడం, ఐడెంటిఫై చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. Still as of now, so there are few sectors which is trading, which is having a very less discount, I mean very huge discount which are trading. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని స్టాక్స్ అయితే మాత్రం చాలా తక్కువ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ రీసెంట్ గానే నేను అక్యూములేట్ చేసినవి ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను ఎందుకు అక్యూములేట్ చేశాను అండ్ వాటికి స్కోప్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. బేసిక్ గా నేను ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాను. సో చాలా మంది వచ్చేసరికి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కొంతమంది వచ్చేసరికి ఎవరెవరో యూట్యూబ్ లో ఉన్నవి తీసుకుంటూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్స్ లో, ఈవెన్ నేను కూడా యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని స్టాక్స్ గురించి అనాలిసిస్ చేసి చెప్తుంటాను. బట్ ద పాయింట్ ఈజ్, ఎప్పుడైనా సరే ఒక స్టాక్స్ ని మనం yes, go ahead ఉపేంద్ర గారు, మనం కమెంట్స్ అన్ని కూడా చూద్దాం లాస్ట్ కి ఒకసారి. Okay, because a lot of people are asking me to take. So let's ask the clients first of all comments. If everyone is able to listen the session in English, then I will try to go with English also. Ask them. లేదంటే నేను తెలుగు చెప్పానా? సో గో ఎడ్ తెలుగులో గో ఎడ్ అండి ప్లీజ్. లేకపోతే ఇంపార్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, స్టాక్స్ కానీ, స్టాక్ నేమ్స్ కానీ, సెక్టార్స్, లేకపోతే ఏదైనా స్ట్రాటజీ మాట్లాడేటప్పుడు మీరు లైక్ కవర్డ్ కాల్ ఇట్లాంటి థింగ్స్, ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడితే ఇంగ్లీష్ లో ప్రొనౌన్స్ చేయండి వాటిని. ఓకే, అర్థమైంది. సో మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ సో చాలా మంది, లైక్ రీసెంట్ గా నేను ఒక పర్సన్ కి ఎగ్జాంపుల్ చెప్పిన, లైక్ నన్ను మీట్ అయినప్పుడు, సో ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు
పర్చేస్ దీస్ స్టాక్స్, లేకపోతే ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు డూ దీస్ స్టాక్స్ అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు, అంటే ఈ స్టాక్ కంపల్సరీగా పర్చేస్ చేయాలా? సో నేను ఒక ఈ యూట్యూబ్లో చూశాను, నేను ఆ యూట్యూబ్లో చూశాను. ఐ జస్ట్ ఆస్క్ ఓన్లీ వన్ థింగ్. నేను డిఫరెంట్ సెక్టార్స్ని గ్రోత్ పర్స్పెక్టివ్లో వెళ్ళేటప్పుడు నేను జస్ట్ కొన్ని మాత్రమే అడిగిన. సార్ మీరు రెగ్యులర్గా మీరు చేసేది ఏంటి? ద ఫస్ట్ వన్ మీరైనా ఆలోచించుకోండి. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో మీరు స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ద ఫస్ట్ వన్, మీకు బాగా తెలిసిన స్టాక్స్, మీకు బాగా పరిచయం ఉన్న స్టాక్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత గ్రోత్ ఉన్న స్టాక్స్ని పికప్ చేసుకోవాలి. గ్రోత్ ఉన్న స్టాక్స్ని ఎలా పికప్ చేసుకోవాలనేది మనకి అల్టిమేట్, మనకి మెయిన్ టైటిల్ వచ్చేసరికి, సో మన మెయిన్ థీమ్ కూడా అదే. బట్ కాకపోతే ఫస్ట్ వచ్చేసరికి మనకి తెలిసిన స్టాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? మనకి తెలిసిన స్టాక్స్ని ద ఫస్ట్ వన్ ఐ కెన్ టెల్ యూ. సో డిస్కౌంట్ ఉన్న కూడా చెప్తాను. ఇన్ దిస్ బుల్ మార్కెట్ బాగా ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ దిస్ బుల్ మార్కెట్ ఆల్సో ఐ విల్ టెల్ యూ అండ్ హౌ టు పికప్ ద డిస్కౌంట్ స్టాక్స్ అండ్ ఇన్ దిస్ బుల్ మార్కెట్. బట్ రైట్ నౌ నేను వచ్చేసరికి ఏదైతే బుల్ మార్కెట్ కాకుండా నార్మల్గా తీసుకున్న స్టాక్స్ ఏంటి అనేది కూడా నేను సజెస్ట్ చేస్తాను. ద ఫస్ట్ వన్, మీరు మార్నింగ్ వేకప్ చేసేటప్పుడు నార్మల్గా మీరు లేవగానే ఫస్ట్ మీరు చేసేదేంటి? ఫస్ట్ మెయిన్ థింగ్. సో మీరు ఆలోచించుకోండి, ఫస్ట్ మీరు చేసేదేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రష్ చేస్తుంటాం. లైక్ మనం బ్రష్ చేసినప్పుడు బేసిక్గా మనం యూజ్ చేసేది ఏంటి? పేస్ట్. లేదా మనం అయిపోయిన తర్వాత లైక్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దానికి యూజ్ చేసే మనం ఫుడ్ ఏదైతే ఉందో ఇంగ్రీడియంట్స్, వాటిని మనం చూసుకుంటే ద ఫస్ట్ వన్ ఎఫ్ఎంసీజీ. ఓకే, ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్లో మార్కెట్ లీడ్లో ఏముంది? మీరు యూజ్ చేసే ప్రతి ప్రొడక్ట్స్ మీద మోస్ట్లీ చూడండి హిందుస్థాన్ యూనిలివర్ ఉంటుంది. లేదు అని అంటే మాత్రం మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్లో హిందుస్థాన్ యూనిలివర్ కొంతమంది ఉంటే, కొంతమందికి నెస్టల్ ఇండియా ఉంటుంది, కొంతమంది వచ్చేసరికి ఐటీసీ ఉంటుంది. మోస్ట్లీ బాగా మార్కెట్లో బిగ్ పే చేసినవి ఏవైతే ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, అయితే ఫస్ట్ వన్ ఏంటంటే దట్ ఈస్ అన్ హిందుస్థాన్ యూనిలివర్. సో ఆ తర్వాత మీరు బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఇన్ రెంటెడ్ హౌస్ ఆర్ మీ ఓన్ హౌస్లో మీరు ఉన్నారనుకోండి. మీ హౌస్లో ఉండేటప్పుడు ద ఫస్ట్ వన్, మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఎక్కువగా మీరు ఏంటంటే యూజ్ చేస్తున్నారు అంటే, ఎవరైనా కానీ 100% కన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క హౌసెస్ కానీ, లేకపోతే మన ఇండియాని డెవలప్ చేయడానికైనా కానీ మనకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియా డెవలప్ అవడానికి కావాల్సినవి ఏంటి? రెండు. అంటే నేను యాక్చువల్గా ఇది కంప్లీట్గా ప్యూర్ స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేని పర్సన్ కూడా స్టాక్ మార్కెట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత బేసిక్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా. కరెక్ట్. లేదంటే కరెక్ట్. చాలా నేను ఇంపార్టెంట్ ఇప్పుడు అంటారు. చాలా హై పాయింట్లో మాట్లాడాలనుకుంటే, సో ఇండియా బేసిక్గా ఏ థీమ్స్ మీద ఫోకస్ చేస్తుంది, దేనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనేది నేను మాట్లాడొచ్చు. అది నేను సెకండ్ పార్ట్లో మాట్లాడతాను. అంటే ఈ టాపిక్ అయిపోయిన వెంటనే గ్రోత్ స్టాక్స్ గురించి మాట్లాడతాను కదా, అప్పుడు దాని గురించి మాట్లాడతాను. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం నేను చెప్పేది అయితే మాత్రం ఇది. నౌ అయితే సెకండ్ పాయింట్ వచ్చేసరికి మేజర్గా మనకి కావాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్లో, సో యూ కెన్ గో ఫర్ సిమెంట్ కంపెనీస్. ద ఫస్ట్ వన్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యూ కెన్ గో ఫర్ సిమెంట్ కంపెనీస్. అలానే కన్స్ట్రక్షన్ కంపెనీస్ మేజర్గా పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ వేసేవైనా కానీ, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేవైనా కానీ మీరు చూసుకుంటే ఎల్ఎన్టీ. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అందులో సిమెంట్ కంపెనీస్ చూసుకుంటే అల్ట్రాటెక్ సిమెంట్. సో మేజర్గా ఇంకా ఉన్న ఇండియా సిమెంట్ ఉంది, అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేసుకోవచ్చు. అది అదర్ పాయింట్. నా థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్తున్నారు, లేకపోతే సంథింగ్ మీరు ఎక్కడికైనా వర్క్ వెళ్తున్నారు, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఒక వెహికల్ కావాలి. వెహికల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో విత్ ఓకే ఆటో సెక్టార్. సో ఆటో సెక్టార్ కైనా మనం వెళ్ళొచ్చు. సో ఆటో సెక్టార్ ఏంటి? సో ఫస్ట్ వన్, ఆటో సెక్టార్లో మేజర్గా మార్కెట్ హైలో ఉన్నది ఏంటి? ఆటో సెక్టార్లో మేజర్గా మార్కెట్లో హైలో ఉన్నది టాటా మోటార్స్. ఓకే, సో 1 మినిట్. ఐమ్ సారీ. సో నౌ కమింగ్ టు ద పాయింట్ వచ్చేసరికి ఆటో సెక్టర్లో బాగా మార్కెట్లో హై లీడ్లో ఉన్నవేంటి? సో ఇప్పుడు రైట్ నౌ ఫస్ట్ వన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆటో సెక్టర్లో బాగా హైలో ఉన్నది లేదా ఆటో సెక్టర్లో బాగా యాక్యురేట్గా ఉన్నది ఏంటి? టాటా మోటార్స్. అంటే యాజ్ ఆఫ్ నౌ ఈవీలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ పెట్రోల్ డీజిల్తోనే కాకుండా ఈవీలో కూడా చాలా ఫాస్ట్గా ఇన్వాల్వ్ అయ్యే సెక్టర్లో ఉన్న స్టాక్ ఏదైనా మనం మాట్లాడుకుంటే దట్ ఈస్ అండ్ టాటా మోటార్స్ అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టాక్. అంటే మీకు తెలిసిన స్టాక్స్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది. అట్లే మీరు ఇంట్లో లైక్ ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకుంటే కొన్ని సీజనల్ స్టాక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, కెన్ యూ ఇన్పుట్ మోర్ ఇంగ్లీష్ ఇఫ్ నాట్ హిందీ? సో నేను అదే చెప్తున్నాను యాక్చువల్గా. సో నేను ఇంగ్లీష్ చెప్పి తెలుగు కూడా చెప్తాను. లెట్ మీ షేర్ ద స్క్రీన్ ఫస్ట్. నేను యాక్చువల్గా ఏం చెప్పినానంటే ఐ విల్ షో యూ ఆల్సో
జస్ట్ వాచ్ మై స్క్రీన్. జస్ట్ నేను చెప్పింది ఏంటైతే చూడండి. మీ డైలీ యూసేజ్ ప్రకారంగా మీరు మాట్లాడుకుంటే మీకేముంది? ఎఫ్ఎంసీజీ. ఓకే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎఫ్ఎంసీజీలో మేజర్ బ్రాండ్స్ ఏమున్నాయి? హిందుస్థాన్ యూనిలివర్, లేకపోతే నెస్టల్ ఇండియా, ఐటీసీ, అట్లా. సెకండ్ వన్ అంటే మీరు తీసుకునే స్టాక్స్ ఎప్పుడైనా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ వై ఉండాలి. ఈ సేమ్ సెక్టార్లో స్టాక్స్ ఎప్పుడూ తీసుకోకూడదు. డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో స్టాక్స్నే మీరు ఎప్పుడైనా తీసుకోవాలి. డైలీ యూసేజ్లో ఏంటి? సో ఎఫ్ఎంసీజీ సెక్టార్లో తీసుకోవడం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి, సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది లైక్ ఎఫ్ఎంసీజీలో హిందుస్థాన్ యూనిలివర్ అయిపోయింది. ఆటో స్టాక్స్ ఆటో స్టాక్స్లో మేజర్గా మీరు చూసుకుంటే, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా మీరు 100% తీసుకోవాలని కాదు, మీకు తెలిసినవే మీరు తీసుకోగలిగితే అప్పుడు మీరు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మార్కెట్లో జైంట్స్. వెన్ ఎవర్ మార్కెట్స్ ఆర్ టేకింగ్ డిప్, ఇమీడియట్గా మీరు తీసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంది, తీసుకోవాల్సిన పాయింట్ అయితే మాత్రం ఉంటుంది. ఓకే, సో దట్స్ వై ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, డైలీ యూసేజ్, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద డైలీ యూసేజ్ ఎవ్రీథింగ్ మీరు యూజ్ చేసినంత వరకు డైలీ యూసేజ్ వెళ్తూనే ఉంటుంది. సో అందుకే ఎఫ్ఎంసీజీ. ఆటో స్టాక్స్ అంటే ఏంటి? వి ఆల్వేస్ యూజ్ ద వెహికల్స్. సో విచ్ వెహికల్స్ వి విల్ యూజ్? లైక్ టాటా మోటార్స్, అండ్ దట్ మేజర్గా ఆటో స్టాక్స్లో మేజర్గా బిగ్ మార్కెట్ జైంట్ ఏముందో మీరు ఫోకస్ చేస్తారు. సో the big market giant in auto stock like Tata Motors, Mahindra and Mahindra, Eicher Motors. Based on that, you will select a one stock which is having very good fundamental. What is meant by fundamental? Very good fundamental అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ సెక్టార్లో ఒక స్టాక్ కరెక్ట్గా ఉంది అని అనుకుంటే, మీరు ఆటో సెక్టార్లో ఏ ఫండమెంటల్ తీసుకుంటారు మేజర్గా? సో మీరు చూసేది ఏంటి? అగర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్స్ మంచిగా వస్తున్నాయి లేదా, ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ మంచిగా ఉన్నాయి లేదా, అట్లనే బ్యాలెన్స్ షీట్లో బారోయింగ్స్ చూస్తారు, అండ్ బారోయింగ్స్ ఏ విధంగా ఉన్నాయో మీరు చూస్తారు. బారోయింగ్స్ తగ్గుతూ వెళ్తున్నాయి అనుకోండి, దట్ ఈస్ ఆల్సో గుడ్. అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, అది మేజర్ పాయింట్. నౌ నెక్స్ట్ వన్, సో ఆటో స్టాక్స్. నెక్స్ట్ వన్ మీరు చూసుకుంటే, కన్స్ట్రక్షన్ రిలేటెడ్. మీరు హౌస్ మీకుంది, హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి, దానికి ఏంటంటే ఉంటాయి సిమెంట్ కంపెనీస్ మేజర్గా. దాంతోపాటు ఏంటి? సో రియల్ ఎస్టేట్ కంపెనీస్ రీసెంట్గా మీరు చూస్తే ఇండియాలో 38% బూమ్ అయింది. సో లాస్ట్ 1 ఇయర్లో విత్ సెక్టార్ చాలా హ్యూజ్ వేలో బూమ్ అయిందంటే దట్ ఈస్ అన్ రియల్ ఎస్టేట్ సెక్టర్. అండ్ మీరు చూసుకుంటే గోడ్రేజ్ ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఒబిరే రియాలిటీ కానీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ విచ్ బూమ్డ్. సో అంటే నేను మీకు ఫస్ట్ వీటి గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఏ సెక్టర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అనేది కూడా చెప్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. నేను ఫస్ట్ బేసిక్గా మీరు ఏ సెక్టార్స్ మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలిసినవే తీసుకోండి, తెలియనివి ఎప్పుడూ తీసుకోవద్దు. ఒక యూట్యూబర్ వచ్చాడు, ఏదో స్టాక్ చెప్పాడు, డోంట్ గో ఫర్ దట్. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. ఓకే, మీకు తెలిసిన స్టాక్సే తీసుకోండి. ఆల్ టైమ్ హై నుంచి ఏవైతే 20% కరెక్షన్ అయినాయో, అవి మాత్రం ఒక 25% కరెక్షన్ అయినాయో, ఒకవేళ కానీ ఆ స్టాక్స్ని మనం పికప్ చేసుకోగలిగితే మళ్ళీ ఆల్ టైమ్ హైకి అవి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అవి ఏంటంటే యావరేజ్గా ట్రేడ్ అవుతున్నాయని దాని అర్థం. అట్లనే నెక్స్ట్ వన్ వచ్చేసరికి, సో ఎలక్ట్రిక్. ఓకే, మీ హౌస్లో ఎలక్ట్రిక్ మేజర్గా యూజ్ చేసేవేంటి? హ్యావెల్స్. ఓకే, హ్యావెల్స్ కానీ, లేకపోతే సో అదర్ ఇంకోటి వైర్స్ కేబుల్స్ ఇవన్నీ కూడా. సో మీరు పైప్స్ కానీ, లైక్ ఇంట్లో హౌస్ వైరింగ్ చేసేటప్పుడు మనం ప్లాస్టిక్ పైప్స్ వేసుకుంటాం. ఓకే, సో నా ఓకే, నా వచ్చేసరికి వైర్స్ ఇవన్నీ మనం చూసుకుంటే, ఇందులో బేసిక్గా ఉన్నది పాలీక్యాబ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ వన్. మీరు పాలీక్యాబ్లో చూసుకుంటే మాత్రం. ఎలక్ట్రిక్ వచ్చేసరికి హ్యావెల్స్, వైర్స్ వచ్చేసరికి పాలీక్యాబ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నౌ నెక్స్ట్ వన్, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద నెక్స్ట్ అనదర్ వన్, సో నౌ నెక్స్ట్ అనదర్ వన్ మనం డిస్కస్ చేసుకుంటే మాత్రం, సో దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ వన్. నౌ ఇంకేదైనా మనం ఫోకస్ చేసుకునే ఉన్నాయంటే, దెర్ ఈజ్ అన్ అనదర్ బిగ్ జైన్, రిలయన్స్. అండ్ అట్లనే ఫినాన్షియల్గా మీరు చెక్ చేసుకోవాల్సింది కూడా ఒకటి ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా మీరు తీసుకునేటప్పుడు ఫినాన్షియల్ సైడ్ స్ప్లిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఫినాన్షియల్ సైడ్ స్ప్లిట్ అయినప్పుడు మోస్ట్లీ గవర్నమెంట్ స్టాక్స్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటే బెస్ట్. ఎందుకు అని అంటే, మోస్ట్లీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, గవర్నమెంట్ స్టాక్స్ వచ్చేసరికి ఎప్పుడైనా వాలటైల్గా ట్రేడ్ అవుతుంటాయి. సో వాలటైల్గా ట్రేడ్ అవుతున్నప్పుడు ఇట్స్ బెటర్ ప్రైవేట్ సెక్టర్ ఉన్న గవర్నమెంట్, సో ప్రైవేట్ సెక్టర్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ అనుకోండి, ఇట్ విల్ హెల్ప్ ఏ లాట్. సో బేస్డ్ ఆన్ దట్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం, if you talk about, in my point of view, recently I accumulated HDFC Bank. Now from that point, HDFC Bank almost 15 to 16%. I was sitting with a profit of 15 to 16%. ఎందుకు అని అంటే, సో మీకు బెస్ట్ అనిపించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ ని డిస్కౌంట్ ప్రైస్ లో మీరు తీసుకోగలిగితే 100% అది హెల్ప్ అవుతుంది. ఇది అనదర్ పాయింట్. నౌ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో పాటు, సో లైక్ NBFC companies in my point of view, Bajaj Twins are the big uh,
Giant, okay, Bajaj Twins, those are the big giants. సో ఇవి అన్నమాట సెక్టార్ పరంగా మీరు చూసుకునేటప్పుడు. అండ్ హౌ ఎవర్ ఇండియా మేజర్ గా ఫోకస్ చేసేది ఏంటి, డిఫెన్స్ లో మోస్ట్లీ ఉన్నవి ఏంటి, భారత్ డైనమిక్స్ అండ్ దాంతో పాటు హాల్. ఓకే, అంటే సెక్టార్ వైజ్ గా మీకు రెగ్యులర్ గా అంటే ఇండియాకి బేసిక్ గా ప్రొటెక్ట్ చేసేది ఏంటి, సో భారత్ డిఫెన్స్. అట్లానే మోనోపోలీ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. వాట్ ఆర్ మోనోపోలీ, మోనోపోలీ అంటే ఏంటి, వాటికి అసలు కాంపిటీషన్ లేనిది. సో ఏవైతే కాంపిటీషన్ ఉండవో వాటిని మోనోపోలీ అంటుంటాం. బేసిక్గా కాంపిటీషన్ లేని స్టాక్స్ ఏమున్నాయి, సిడిఎస్ఎల్ is the one stock which don't have any competition. And if you talk about the BSC, which don't have any competition. If you talk about the MCX, సో స్టాక్ మార్కెట్ ఉన్నంత వరకు త్రీ ఉంటాయి. ఏంజిల్ బ్రోకింగ్, సో యాక్చువల్గా డిమాట్ అకౌంట్ కంపెనీస్ అయితే మాత్రం ఐ డోంట్ టాక్, బికాజ్ ఎందుకంటే వాటిలో వాల్టాలిటీ కొద్దిగా కనబడుతుంది, ఎందుకంటే కాంపిటేటర్స్ వాటికి ఉంటాయి కాబట్టి. బట్ సిడిఎస్ఎల్, బిఎస్సి, ఎంసీఎక్స్ దోస్ ఆర్ గుడ్. అండ్ ఇంకా మీరు చూసుకుంటే రైల్వే స్టాక్స్ లో మేజర్లీ యూ క్యాన్ గో ఫర్ ఐఆర్ఎఫ్సి ఆర్ ఐఆర్సిటిసి. ఓకే, దోస్ ఆర్ ద మోనోపోలీ స్టాక్స్. సి ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దీ స్టాక్స్, బట్ మోనోపోలీ అంటే ఏంటంటే వాటికి కాంపిటీషన్ లేనిది. అలానే మార్కెట్లో 68% to 70% మార్కెట్ షేర్ ఉన్నది ఏషియన్ పెయింట్స్, దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఏషియన్ పెయింట్స్, దట్స్ ఆల్సో గుడ్. సో అంటే సిడిఎస్ఎల్ కానీ, బిఎస్సి కానీ, ఎంసీఎక్స్ కానీ, ఐఆర్ఎఫ్సి కానీ, ఐఆర్సిటిసి కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ ద మార్కెట్ జైన్స్. There are another like Map My System, Map My India. So that is also an monopoly stock. And there are few stocks which you can go like monopoly stocks ప్రకారంగా మాట్లాడుకుంటే. సో ఇట్లా అయితే ఇప్పుడు మీకు ఒక పాయింట్ వచ్చేది ఉపేంద్ర, ఓకే నాకు తెలిసిన స్టాక్స్నే నేను తీసుకోవాలని నువ్వు చెప్పినావు, బాగానే ఉంది. సో ఐ హ్యావ్ క్యాప్చర్డ్ ఆల్ దీస్, ఎందుకంటే ఇవి నాకు తెలుసు కాబట్టి. నౌ కమింగ్ టు ద పాయింట్, మీకేమనిపిస్తుంది అంటే తెలిసిన స్టాక్స్ అన్ని తీసుకున్నాం కదా, బాగానే ఉన్నాయి, అయితే ఐ మీన్ సజెస్ట్ చేస్తున్నాం, ఓకే ఈ సెక్టార్ నుంచి ఈ సెక్టార్ వైపు స్లోగా డైవర్సిఫై చేసుకోమని కూడా చెప్పినావు, బాగానే ఉంది. అయితే పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా వరకు ర్యాలీ అయినాయి. నువ్వు ఇప్పుడు వీటిని ఇన్వెస్ట్ చేయమని చెప్తే వాట్ ఈస్ ద యూజ్. ఇప్పుడు నేను మీకు 1 డే టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. ఇఫ్ ఐ ఇఫ్ ఐ షో యూ విత్ 1 డే టైం ఫ్రేమ్, సో నేను మీకు 1 డే టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. సిడిఎస్ఎల్, సిడిఎస్ఎల్ మీరు ఇక్కడ చూడండి. ఇఫ్ యూ సీ ద సిడిఎస్ఎల్ స్టాక్, ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఆల్ టైమ్ హై. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ద బిఎస్సి, it is also trading at all time high. If I talk about the HDFC Bank, so HDFC Bank చూడండి, HDFC Bank is also almost trading at all time high. మరి ఉపేంద్ర నువ్వు చెప్పినవన్నీ ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ద హిందుస్థాన్ యూనిలివర్, సో హిందుస్థాన్ యూనిలివర్ ఆల్సో ట్రేడింగ్ ఎట్ ఆల్ టైమ్ హై. దెన్ ఇవన్నీ గ్రోత్ ఉన్న స్టాక్సే, కానీ గ్రోత్ ఉన్న స్టాక్స్ ఏవి డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, సో డిస్కౌంట్ లో ఏవి ట్రేడ్ అవుతున్నాయి అండ్ విచ్ వన్ యూ విల్ సజెస్ట్. సో ఐ విల్ షో యూ విచ్ వన్ ఐ విల్ సజెస్ట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను గ్రోత్ ఉన్న స్టాక్ చెప్తాను చూడండి. ఇన్ ఫ్యూచర్, ఓకే, సో లాస్ట్ 2 years onwards there is no return on Infosys stock. If you check the Infosys stock, there is no return from the last 2 years. In my point of view, IT sector is also one of the booming sector in the future, and you already know about it. So in my point of view, Infosys results, check the fundamentals for the Infosys also. Check the fundamentals for the Infosys, because if you check the Infosys as of now, you can see the results from 4800 slowly moving also. I mean, if you talk about the yearly results, మీరు ఇయర్లీ పరంగా చూడండి. ఓకే, 8300, 9400 అండ్ ఎట్లా మూవ్ అవుతున్నాయి అనేది. ఓకే, 24,000 స్లోగా ఇయర్లీ రిజల్ట్స్ కూడా మనకి కంప్లీట్ గా హైయర్ సైడ్ మూవ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే సో కంప్లీట్ ఇంక్లైన్డ్ గానే మూవ్ అవుతుంది చూడండి, ఎవ్రీథింగ్ ఇంక్లైన్డ్ గానే. 8300, 9500, 10600, 24,880, ఎవ్రీథింగ్ కూడా. సో ఇలా ఫండమెంటల్ అసెట్ బ్యాకప్ ఉండాలి. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ flow also from 32, constantly maintaining 2020 December 32, right now 33.60. సో కాన్స్టెంట్ గా ఎఫ్ఐఎస్ నెంబర్ అయితే మాత్రం అప్రిషియేట్ అవుతుంది. సో అంటే ఎప్పుడైనా ఒక బ్యాలెన్స్డ్ గా ఎఫ్ఐఎస్ నెంబర్ ఉంది అనుకోండి, దట్ ఈస్ టూ గుడ్ ఆల్సో. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఇన్ఫోసిస్, ఓకే, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ఫోసిస్ ఇస్ ద growth stock and also which is trading at the discount price. So that is my point of view. And another one, artificial intelligence is the growth for India. And but in my point of view, LTTS is trading at all time high, but I don't
go for LTTS right now. But whenever LTTS is ready to give me a discount price, అంటే 5200 నుంచి ఒక 4000 లేకపోతే 3500 కి రాగలిగితే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ పికప్ దిస్ స్టాక్. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఐ విల్ బి బుల్లిష్ ఫర్ దిస్ స్టాక్ ఆల్సో. సో LTTS, సో ఐఎమ్ కంప్లీట్లీ బుల్లిష్ ఫర్ దిస్ స్టాక్. సో ఇది లైక్ కాకపోతే ఇది కూడా గ్రోత్, బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద గ్రోత్ ఫర్ ఇండియా. సో technology stock, that to artificial intelligence is a growth for India. So that is another one which my point of view. Okay, so ఓకే, ఐమ్ సారీ. సో నౌ దిస్ ఈస్ అనదర్ వన్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం LTTS. అయితే ఇంకొకటి మీరు చూస్తే కోవిడ్ రాకముందు ఇండియాలో ఇన్సూరెన్స్ మీద ఎప్పటికీ కూడా ఇన్సూరెన్సెస్ ఇండియాలో చాలా తక్కువ మంది తీసుకున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ చాలా అంటే చాలా తక్కువ మంది తీసుకున్నారు, చాలా తక్కువ మంది. సో దాని ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇంకా కూడా మో స్లోగా అందరికీ అవేర్నెస్ వచ్చి దాని స్కోప్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందని నేను అనుకుంటున్నా. బికాజ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో గ్రోత్ అయితే మాత్రం చాలా హై మనం చూడబోతున్నాం. ఇండియా అయితే మాత్రం టాప్ 10లో థర్డ్, ఐ మీన్ 3% ఉందండి. సారీ, 3 కూడా కాదు, 1.65% ఇన్సూరెన్సెస్లో ఉంది. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అయితే మాత్రం ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ కంపల్సరీగా ఇన్సూరెన్స్ కంపెనీస్లో అయితే మాత్రం బిగ్ గ్రోత్ చూడబోతున్నామని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్లో అయితే మాత్రం చాలా హ్యూజ్ మొమెంటం రావచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీస్లో స్టార్ హెల్త్ ఉంది, SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే SBI లైఫ్ వీటన్నిటిలో అయితే మాత్రం మేబీ నెక్స్ట్ మల్టీ బ్యాగర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ SBI లైఫ్ చూడండి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మీరు ఇక్కడ చూస్తే ఆల్ టైమ్ హైకి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అప్రాక్సిమేట్లీ 25% ఆల్ టైమ్ హైకి డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ SBI లైఫ్ ఇన్సూరెన్స్ కన్నా HDFC లైఫ్ ఇన్సూరెన్సే డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. అందుకే HDFC లైఫ్ ఇన్సూరెన్స్ మేబీ తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. నేను చెప్పేది ఏది కూడా మిమ్మల్ని తీసుకోమని కాదు, నేను ఒక గ్రోత్ స్టాక్ని చేసుకునేటప్పుడు ఫండమెంటల్ బ్యాకప్ని చూసుకొని దీనికి కంపల్సరీగా గ్రోత్ ఉందా లేదా, అంటే ఫ్యూచర్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇవన్నీ కూడా బూమ్ అవ్వలేదు, ఇంకా బూమ్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఓకే, డోంట్ టేక్ అబౌట్ ద ఎలక్షన్ రిజల్ట్స్. గాయస్, ఎలక్షన్ రిజల్ట్స్ అయినా కానీ ఏదైనా కానీ 100% ఎలక్షన్ రిజల్ట్స్ అయినా స్టేబుల్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మార్కెట్లో బుల్ మొమెంటం స్టార్ట్ అవుతుంది. డోంట్ థింక్ దట్ ఎలక్షన్ స్టార్ట్ అయితే మార్కెట్స్ కరెక్షన్ అవుతాయని. సో మళ్ళీ మార్కెట్స్ బూమ్ అవుతాయి. కరెక్షన్ అయిందాన్ని ఆపర్చునిటీగా తీసుకోవాలి తప్ప కరెక్షన్ అవుతుంది అని చెప్పి అసలు ఇన్వెస్ట్మెంటే చేయకుండా ఉండకూడదు. సో పాయింట్ ఏంటంటే మీకు డిస్కౌంట్ ప్రైస్ వచ్చిన ప్రతిసారి కూడా మీరు తీసుకుంటారు. డిస్కౌంట్ అంటే 5% టు 10% కరెక్షన్ అవుతున్నప్పుడు ఎవ్రీ 5% యూ కెన్ అక్యూములేట్ ఇట్. ఇఫ్ యూఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ 5 years or 10 years స్టాక్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్పుడే ఒక సన్, మీకు ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, ఓకే, ఒక బేబీ. సో ఒక 1 year 2 years బేబీ ఉన్నాడు, 18 yearsకి తనకు మీరు ఒక మంచి అసెట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇన్వెస్ట్ ఆన్ దీస్ గ్రోత్ స్టాక్స్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇన్సూరెన్స్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1.65% to 2%. ఆఫ్టర్ కోవిడ్ 1.65 కాస్త 2.5కి 3కి వెళ్ళింది. అది కానీ 10కి వెళ్తే జస్ట్ ఇమాజిన్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎంత హ్యూజ్ వాల్యూ అప్రిషియేట్ అవుతాయి. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత హ్యూజ్ వాల్యూ అప్రిషియేట్ అవుతాయి. దట్ విల్ ఇంపాక్ట్ ఎ లాట్, రైట్? సో దిస్ ఈస్ అన్ అనదర్ స్కోప్. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ బికాస్ దిస్ ఈస్ ద అండర్ పెర్ఫార్మెన్స్ స్టాక్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే డిఫెన్స్ మీద నేను బుల్లిష్ సైడ్ ఉన్నాను, కానీ అది కూడా గ్రోత్ స్టాకే. బట్ కాకపోతే డిఫెన్స్ చాలా హ్యూజ్ వాల్యూ అప్రిషియేట్ అయింది. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారికి ఉన్న విజన్ బట్టి మనం మాట్లాడుకుంటే ఆయిల్ కాకుండా యాజ్ ఆఫ్ నో గ్రీన్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, అంటే ఈవీ వెహికల్స్. ఒకవేళ కానీ ఈవీ వెహికల్స్ వస్తే మాత్రం గ్రీన్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ అయితే ఎక్కువగా మూవ్ అవ్వచ్చు. అందులో అదాని గ్రీన్ చూడండి. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద అదాని గ్రీన్ చూడండి, స్టిల్ ఎప్పటికీ కూడా అదాని గ్రీన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హైకి 100% మూవ్ రావాల్సింది ఉంది. దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ హ్యావింగ్ అ వెరీ హ్యూజ్ స్కోప్. అదాని గ్రీన్ అనే కాదు, సుజలాన్ ఎనర్జీ మీరు చూస్తే రీసెంట్గా సుజలాన్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది, బట్ మీరు చూస్తే అట్లా, లేదా టాటా పవర్ చూస్తే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద టాటా పవర్, దిస్ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ గ్రోత్ స్టాక్. ఓకే, బట్ టాటా పవర్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఆల్ టైమ్ హై. యాజ్ ఆఫ్ నో టాటా పవర్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఆల్ టైమ్ హై. బట్ ఇట్స్ బెటర్ మనం అనుకునే వేలో కానీ అట్లా మేబీ తీసుకోగలిగితే అది హెల్ప్ అవుతుంది. సో టాటా పవర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, బట్ దిస్ ఈస్ నాట్ ట్రేడింగ్ ఇన్
లో. బట్ కంపేర్ విత్ దిస్ అదాని గ్రీన్ అయితే మాత్రం కొద్ది 100% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. సో మేబీ దెర్ ఈస్ అన్ వెరీ గుడ్ ఛాన్స్ 30 to 40% అనే కమింగ్ డేస్ లో అదాని గ్రీన్ లో మనం మొమెంటం చూస్తాం. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, దట్ టు ఇంకోటి ఏంటంటే డిఫెన్స్ లో గవర్నమెంట్ తీసుకుంటునేటప్పుడు ఐ మీన్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుంటున్నారో డిఫెన్స్ లో అందులో ప్రైవేట్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి, బికాస్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ స్కోప్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అట్లానే మీరు ఇక్కడ చూస్తే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి హెవీగా కరెక్షన్ అయిన స్టాక్ అయితే మాత్రం దెర్ ఇస్ అన్ వన్ స్టాక్ దట్ ఈస్ అన్ డివిస్ ల్యాబ్ విచ్ ఈస్ ట్రేడింగ్ అ వెరీ హ్యూజ్ డిస్కౌంట్. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ల్యాబొరేటరీస్ చాలా వరకు రేజ్ అయినాయి, కానీ బేసిక్గా ల్యాబొరేటరీస్ కంపెనీస్ కి చాలా స్కోప్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, డివిస్ ల్యాబ్ లిస్టింగ్ అయిన ప్రైస్ నుంచి సో 2020 క్రాష్ అవ్వక ముందు వరకు 1340 అంటే ముందే దీనికి స్కోప్ ఉంది. డివిస్ ల్యాబ్ ఈ సెక్టార్ కి ముందే స్కోప్ ఉంది. బట్ కాకపోతే కోవిడ్ వచ్చిన తర్వాత బాగా వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ తర్వాత కోవిడ్ ఎప్పుడైతే కూల్ ఆఫ్ అయిందో ఇమీడియట్ గా ఈ స్టాక్స్ లో అయితే మాత్రం కరెక్షన్ కనిపించింది. లాంగ్ టైమ్ అండర్ పెర్ఫార్మెన్స్ అయిపోయింది. ఆల్ టైమ్ హై నుంచి లోకి చూడండి 50% కరెక్షన్ అయిపోయింది. అదే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హైక్ అయితే మాత్రం 50% స్కోప్ ఉంది. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ డివిస్ ల్యాబ్ లేదా లోరస్ ల్యాబ్ లేకపోతే లాల్ ప్యాత్ ల్యాబ్స్, సో లాల్ ప్యాత్ ల్యాబ్స్ కూడా చూడండి. సో లాల్ పాత్ ల్యాబ్స్ is also trading with, see, approximately it is trading with 62% discount. If you talk about the loras lab, okay, లోరస్ ల్యాబ్, సో లోరస్ ల్యాబ్ కూడా చూడండి. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద లోరస్ ల్యాబ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ విత్ 75% డిస్కౌంట్. సి బేసిక్ గా లోరస్ ల్యాబ్ ఉంది, లాల్పాత్ ల్యాబ్ ఉంది, డివిస్ ల్యాబ్ కూడా ఉంది. బట్ ఏ సెక్టర్ స్టాక్ తీసుకుంటే బెటర్, అంటే ఏ స్టాక్ తీసుకుంటే బెటర్, ఫండమెంటల్స్ ని కంపేర్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ లో ఏది బాగుందో చూడండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రాఫిట్స్ లో ఏది బాగుందో చూడండి. అలానే సో ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో ఏ స్టాక్ ఎక్కువగా ఉందో చూడండి. దాంతోపాటు కంపెనీస్ మీద లిటిగేషన్స్ తక్కువ ఉండేది ఏంటో చూడండి. అట్లా మీరు చూసుకొని ఆ స్టాక్ అంటే ఇప్పటికీ కూడా ఇవి చాలా డిస్కౌంట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, అలానే బ్యాంకింగ్ స్టాక్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ సెక్టర్ ఈజ్ నెవర్ ఎండింగ్ బూమింగ్ స్టాక్, సో బూమింగ్ సెక్టర్. సో ఎప్పటికీ కూడా అది బూమ్ అవడం అనేది ఆగదు, అది అవుతూనే ఉంటుంది. బికాజ్ ఫినాన్షియల్ సెక్టర్ ఉన్నంత వరకు ఎకానమీ అనేది ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మనకి ఫినాన్షియల్ సెక్టర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అందువల్ల ఫినాన్షియల్ సెక్టర్స్ కీ రోల్ ప్లే చేస్తాయని అనుకునేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గో యూ కెన్ గో ఆల్సో, బికాస్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఫినాన్షియల్ సెక్టర్ ఈస్ ద బెస్ట్ వన్. సో బెటర్ యూ కెన్ గో విత్ దట్. సో ఫినాన్షియల్ సెక్టర్, సో నాకు తెలిసినంత వరకు ఫినాన్షియల్ సెక్టర్ అయితే బెస్ట్. సో అది అనదర్ పాయింట్. సో మేజర్ గా మీరు ఫోకస్ చేసుకోవాలనుకుంటే మాత్రం, సో అయితే ఫినాన్షియల్ సెక్టర్ లో నేను ఎప్పుడు కూడా పబ్లిక్ స్టాక్స్ కన్నా ప్రైవేట్ స్టాక్స్ సజెస్ట్ చేస్తాను. పబ్లిక్ స్టాక్స్ లో అయితే మాత్రం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లెండింగ్ స్టాక్ దట్ ఈస్ అన్ ఎస్బీఐ. సో వీ కెన్ గో, బట్ in my point of view, based on SBI, but private banking stocks is also looking good because best discount prices లో private banking stocks కూడా ట్రేడ్ అవుతున్నాయి. సో అందుకే if you talk about HDFC Bank, HDFC Bank recent days వరకు, recently only on Diwali itself I captured HDFC Bank at this junction because HDFC Bank నేను ఎక్కువగా క్యాప్చర్ చేసుకుంది ఈ జంక్షన్ నుంచే. ఇక్కడ నుంచి చూడండి ఆల్మోస్ట్ ఐ వాజ్ సిట్టింగ్ విత్ ప్రాఫిట్ ఆఫ్, సో నా కరెంట్లీ ఐఎమ్ సిట్టింగ్ విత్ ప్రాఫిట్ ఆఫ్ 16%, 15.8 or something 16% on HDFC Bank because I'm completely bullish. Still I'm expecting a very huge move, బట్ కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఆల్ టైమ్ హైక్ రీచ్ అయిపోయింది కాబట్టి మైనర్ గా ప్రాఫిట్ బుకింగ్ మూవ్ మనం చూడొచ్చు. సో అది అనదర్ పాయింట్ కూడానా. దట్ ఇంకోటి ఏంటంటే మీరు చూస్తే లాస్ట్ యాక్చువల్గా నేను నెక్స్ట్ మన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ లో కూడా అదే నేను చెప్దాం అనుకుంటున్నా. సో మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇన్ఫ్లో. సో రీసెంట్ గా యుఎస్ పెన్షన్ ఫండ్స్ కూడా దేంట్లో ఇన్ఫ్లో ఎక్కువగా ఉంటుంది అని అంటే వాళ్ళ సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి ఇండియా ఉంది. ఫస్ట్ కెనడా, సెకండ్ ఇండియా. ఇండియాలోనే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లో చేయాలని అనుకుంటున్నారు. సో యుఎస్ గవర్నమెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్ ఫండ్స్, సో యుఎస్ గవర్నమెంట్ పెన్షన్ ఫండ్స్ ని ఇండియాలో ఇన్ఫ్లో చేద్దాం అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ దెర్ ఆర్ ఫ్యూ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో చాలా హ్యూజ్ వేల బూమ్ అవ్వచ్చు. దట్టు లైక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా హ్యూజ్ వేలో బూమ్ అవుతాయి. సో అందులో మేజర్గా ఏఎంసీ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ ఇలాంటి ఏఎంసీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా హ్యూజ్ స్కోప్ ఉండే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. బికాజ్ ఎందుకంటే దే ఆర్ ట్రేడింగ్ ఎట్ డిస్కౌంట్ ప్రైస్. స్టిల్ ఇఫ్ యూ చెక్ ద హెచ్డిఎఫ్సి ఏఎంసీ, యాక్చువల్గా ఇది చాలా ఎప్రిషియేట్ అయిపోయింది రీసెంట్ డేస్ లో. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ రీసెంట్ లో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫ్రమ్ లో టు హై ఆల్మోస్ట్ ఇట్ షార్ట్ అప్ 100%. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈ స్టాక్ కూడా కొద్ది డిప్ అయితే మాత్రం ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఉంటాయి స్టాక్ అనేది అని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటివి
సో మోనోపోలీ స్టాక్స్ని కొన్ని తీసుకోవడం, గ్రోత్ ఉన్న స్టాక్స్ని తీసుకోవడం, ఫండమెంటల్గా మంచిగా ఉన్న స్టాక్స్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇట్స్ అన్ స్మాల్ టాపిక్ బట్ ద పాయింట్ ఈస్ వీ షుడ్ నో. ఓకే, సో ఏది గ్రోత్ ఉంది, ఏవి డిస్కౌంట్లో ఉన్నాయి. అట్లానే ఎవరో ఒక పర్సన్ చెప్పారు యూట్యూబ్లో, లేకపోతే ఈ పర్సన్ చెప్పారు, లేకపోతే నేనే చెప్పానను, ఎప్పుడు కూడా నేను చెప్పానని లేకపోతే ఇలా అని చేసి ఎప్పుడు కూడా తీసుకోవద్దు. మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ బెటర్ ఆల్వేస్ డూ సమ్ రీసెర్చ్ ఆన్ యూ. నేను చెప్పిన నాలెడ్జ్ని గెదర్ చేసుకోండి, సేమ్ టైం దాన్ని మీ ఓన్గా రీసెర్చ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 100% మీకు అదైతే మాత్రం హెల్ప్ అవుతుంది. ఓకే, 100%. సో ఇవి మేజర్గా పాయింట్స్ అయితే మాత్రం. ఈలోపు మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఒక 5 to 10 minutes మీకు ఇస్తాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ ఫ్రమ్ యూ. సో ఐ విల్ give you 5 to 10 minutes time. If you're having any questions, please let me know. I will clear all those questions also. And before going to ask the question, please, one thing I'm asking you, please, uh, one thing I want to request to you. So please ask only today's session related only. If you are able to ask today's session related, I will be happy to clear those doubts. But if you are asking F and O, because F and O is like it's like an lengthy concept. సో మీరు ఏదైనా కానీ ఇప్పుడు కూర్చోపెట్టి అవన్నీ అడిగారు అనుకోండి, అది చెప్పడానికి టైం టేకెన్ ఎక్కువగా అవుతుంది. అందుకే ఈ రోజు సెషన్ లాంగ్ టర్మ్ స్టాక్స్ కి, గ్రోత్ స్టాక్స్ ని మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏది బెస్ట్ అనే దాని గురించి అడగండి. ఐ మీన్, లేకపోతే ఏదైనా స్టాక్ ఉంటే సో అవి వాటికి స్కోప్ ఉందా లేదో, లేకపోతే ఇట్లాంటిది ఏమైనా అడగడానికి ట్రై చేయండి. ఐ విల్ క్లియర్ ఇట్. లేకపోతే ఎక్కడైనా కానీ ఫండమెంట్స్లో చూసేటప్పుడు ఇంకేదైనా కానీ డౌట్స్ వస్తుంటే వాటి గురించి అడగండి, నేను క్లియర్ చేస్తాను. అవి మేజర్గా నేను అడగాలనుకున్న పాయింట్స్ అయితే మాత్రం. సో ఇవి మేజర్గా. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఆస్క్, దే కెన్ ఆస్క్ ద డౌట్స్. రూపేష్, ఎనీ డౌట్స్ ఫ్రమ్ ద యూట్యూబ్? Yes, Upendra garu, I am checking it. Okay, any doubt from YouTube or from chat box? Chat box, I think we are not getting any doubts because many people understood, I Yes, think. yes. యాక్చువల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలని చెప్పారు కదండీ! Mm, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకే ఉంది. mm. ఎవ్రీ డిప్‌లో మనం పర్చేస్ చేసే ఆపర్చునిటీ వచ్చిద్ది. అక్కడ ఒక సపోర్ట్ లైన్ ఉంది. లేకపోతే అక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే. అది ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ వచ్చింది. చాలా మందికి ఉండే డౌట్ ఏంటిదంటే ఇప్పుడున్న టైంలో ఎగ్జిట్ అవ్వాలా? అలాగే ఉంచి మళ్ళీ వచ్చే డిప్‌లో యావరేజ్ చేయాలా? లేకపోతే 50% ఎగ్జిట్ అయ్యి హోల్డ్ చేయడమా? ఏ కాన్సెప్ట్ అయితే బెటర్ ఇక్కడ? See, that's completely person view. And if you talk about my view, if you want to invest that stock for 20 years or 30 years, and if you see the Infosys, if you see the Bajaj Finserv, వచ్చిన ప్రతి dip ని accumulate చేసుకుంటే people just see 500, 600, 700% return they are sitting right now. But there are few stocks 100%, 200% రిటర్న్స్ ఇచ్చేసి ఒక 2 years, 3 years కన్సల్టేషన్లోకి వెళ్ళిపోతుంటాయి. సో దట్ టైమ్ యూ కెన్ బుక్ ద 50% ఆఫ్ యువర్ పొజిషన్స్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఇన్ఫోసిస్ స్టాక్. సో యాక్చువల్లీ Infosys stock from the last 20 years, it gave very good profit. But the point is, 2021 ఏ ఇయర్ ర్యాలీ అవ్వలేనంత ర్యాలీ అయింది. హ్మ్. Okay, that's why 2 years it get into the consolidation. Okay, it came to the consolidation. So usually HDFC Bank అట్లాంటి momentum ఇవ్వలేదు. But when it comes to Infosys, it gave a very huge move, 120 to 150% it gave. But HDFC Bank gave only 15% return or 20% return. అట్లాంటి రిటర్న్స్ ఇచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ హ్యూజ్ వాల్యూ ఎప్రిషియేట్ అయిపోయి, బాగా హ్యూజ్ వాల్యూ ఎప్రిషియేట్ అయిపోయినాయి. సో ఒక 3 years, 5 years ఇవ్వాల్సిన రిటర్న్ ముందే ఇచ్చేసింది అనుకోండి, దెన్ వీ నీడ్ టు ఎగ్జిట్ 50%, నాట్ ఎవ్రీ కంప్లీట్ క్యాపిటల్. సో 50% ఎగ్జిట్ చేసి అది మళ్ళీ కరెక్షన్ అయినప్పుడు ఆ టైంలో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు లాల్పాత్ ల్యాబ్స్ గురించి చెప్పిన 1.5 year ఇట్ కరెక్టెడ్. డివిస్ ల్యాబ్ గురించి చెప్పిన 1.5 year ఇట్ కరెక్టెడ్. యూజువల్గా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారంగా ర్యాలీ అవ్వలేదు. అవి చాలా ఎక్కువగా ర్యాలీ అయినాయి. ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కింద ర్యాలీ అవ్వాల్సిన 10 to 13%. బట్ యాజ్ ఆఫ్ నౌ దోస్ స్టాక్స్ ర్యాలీడ్ మోర్ దెన్ 50 to 100%. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, సో దట్స్ నాట్ ఎ రైట్ వన్. సో దట్స్ వై. సో అలాంటివి హ్యూజ్ వేలో ర్యాలీ అయిపోతే బుక్ చేసుకోవడమే. లేదనుకుంటే ఎవ్రీ 10%, 5%కి అక్యుములేట్ చేసుకోవడమే, లైక్ హెచ్డిఎఫ్సి లాగా ర్యాలీ అయితే. హ్మ్. ఓకే. యూట్యూబ్ నుంచి ఒక నవీన్ కుమార్ గారు అడుగుతున్నారు. హెచ్ఎస్‌సిఎల్ మీద మీ ఒపీనియన్ ఏంటిదని? హెచ్ హెచ్ఎస్‌సిఎల్.
HSCL. Let me check that company. Okay. హిమాద్రి స్పెషాలిటీ యాక్చువల్లీ దిస్ స్టాక్ ఇప్పుడే మనం దీని గురించి ఇప్పుడే వాల్యుయేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. కంపేర్ ద ప్రీవియస్ ర్యాలీస్. ఇఫ్ యూ చెక్ ద ఎప్పుడైనా మనం ఒక స్టాక్ అనాలిసిస్ చేసేటప్పుడు హిస్టరీ అనాలిసిస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇఫ్ యూ చెక్ ద హిస్టరీ అనాలిసిస్ వెన్ ఎవర్ ది స్టాక్ ర్యాలీస్, ఓకే ఇక్కడ చూడండి ది స్టాక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 8 రూపీస్ ఇట్ వెంట్ టు 191, 2200 rupees return exactly or recent low to high. Again, if you check this stock right now, recent low to high. So currently 40 rupees, it went up to almost 286, 657. Even these fundamentals is so strong. Even ఈ స్టాక్స్ యొక్క ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న ప్రెసెంట్ వాల్యుయేషన్ హైలో ఉంది కాబట్టి ఇలాంటి టైమ్స్ లో ఏం చేయాలి, బాగా డిప్ అయిన తర్వాత అక్యూములేట్ చేసుకోవాలి. ఒక 50% ఉన్నాయి, ఎగ్జిట్ చేయడం బెటర్. లేకపోతే మాత్రం సో మొత్తం హోల్డ్ చేస్తే ఎనీ టైం ఇలాంటి స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అయితే హ్యూజ్ వేలో కరెక్షన్ కనిపించేస్తాయి. అవి మేజర్ పాయింట్. Okay. Still, guys, still any questions? YouTube people. సార్ ఇంకోటి, ఇప్పుడు కంప్లీట్ బిగినర్స్ వస్తున్నారు మార్కెట్లోకి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక 50,000 తీసుకొస్తాం, లేకపోతే ఒక 1 lakh తీసుకొస్తాం, లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు ఎలా డిఫైన్ చేసుకోవాలి? ఎంత అమౌంట్ ని ఏ సెక్టార్ కి పెట్టాలనా, లేకపోతే ఏ స్టాక్ కి పెట్టాలనా? మోనోపోలీస్ ఉన్నాయి, మంచి స్టాక్స్ ఉన్నాయి, డిప్ లో ఉన్న స్టాక్స్ ఉన్నాయి. ఎట్లా ఇది వీళ్ళు ఎలా డిసైడ్ అవ్వాలి? My point of view, investing investing complete capital into one sector or one stock, it's completely a big blunder. It will leads to a big blunder. Okay, Correct. so 100% we need to diversify the portfolio. For example, we have 1 lakh. For example, I have 1 lakh. So నా దగ్గర 1 lakh ఉంది. సో నేను ఏం చేస్తాను? సో let's diversify that 1 lakh into 60,000. First, let's split that into 60,000 and 40,000. 60,000 I will go for large cap stocks and 30,000 I will go for mid cap stock. Okay. ఓకే, సో నౌ 10,000 వచ్చేసరికి నేను స్మాల్ క్యాప్ స్టాక్స్కి నేను వెళ్తాను. లేదనుకోండి 10,000 వచ్చేసరికి రిస్కీ స్టాక్స్ అంటే ఏంటి, లాస్ మేకింగ్ కంపెనీస్లో పెట్టడం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ విచ్ బూమ్, లాస్ మేకింగ్ కంపెనీస్ లైక్ టాటా మోటార్స్, జొమాటో, and if you check the IDFC First Bank, there are loss making companies, lot of company they are booming currently. ఇప్పుడు ఇంకా బూమ్ అవ్వాల్సిన కొన్ని ఉన్నాయి. పేటిఎం, which is an అండర్ పెర్ఫార్మెన్స్ స్టాక్ బట్ హ్యావింగ్ ఎ వెరీ హ్యూజ్ స్కోప్. బట్ కాకపోతే అంతా క్యాపిటల్ యూజ్ చేయలేము. 10% ఇలాంటి రిస్కీ స్టాక్స్లో పెట్టుకోవాలి. 30% వచ్చేసరికి మిడ్ క్యాప్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం. 60% మాత్రం వీ షుడ్ గో విత్ స్టేబుల్ రిటర్న్. ఇదర్ కరెక్షన్ అయినా సరే పోర్ట్ఫోలియో అంత రెడ్లోకి వెళ్దు, మార్కెట్ ఎప్రిషియేట్ అయినా సరే స్టేబుల్ గా రిటర్న్ కనబడుతుంది. లార్జ్ క్యాప్ లో కూడా సెపరేట్ చేసుకోవాలి. ఈచ్ సెక్టార్ లో ఒక్కొక్క స్టాక్. సో ఒక్కొక్క సెక్టార్ లో ఒక్కొక్క స్టాక్ మనం పెట్టుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే. సో కీ పాయింట్ ఈస్ డైవర్సిఫికేషన్ హియర్. ఎస్. అండ్ జూమ్ లో అడుగుతున్నారు పద్మ గారు, వాళ్ళ మనుబడి కోసం కొనాలంటే ఏ షేర్స్ కొనాలి? 1 lakh ఇన్వెస్ట్ చేయగలుగుతారంట తను. అదే ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, గ్రోత్ ఉన్న స్టాక్స్. Correct. మై పాయింట్ ఆఫ్ వ్యూ, మా లాట్ ఆఫ్ సెక్టర్స్ ఆల్రెడీ ట్రేడింగ్ అట్ ఆల్ టైమ్ హై. సో లాట్ ఆఫ్ సెక్టర్స్ బూమ్డ్. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆల్రెడీ స్టార్టింగే చెప్పిన. సో if you want to invest for 10 years or 15 years, better you can go for మీకు తెలిసిన సెక్టార్స్ ని ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ ద వన్ which is going to give a very huge big move in the next coming days. Green energy, defense ఇంకా stocks. సేఫెస్ట్ గా కావాలంటే Okay. ఎఫ్ఎంసీజీ సో గానీ, మోనోపోలీ ఎఫ్ఎంసీజీ, స్టాక్స్ కానీ. మోనోపోలీ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్. సో అట్లా మనం వెళ్ళిపోతే బెటర్. మనకి తెలియని స్టాక్స్ మీద పెట్టేసి వాటిని మళ్ళీ ఎగ్జిట్ చేయాలంటే ఏ యూట్యూబర్ చెప్తాడో చూడాలి. సో లేకపోతే ఎక్కడ ఏ న్యూస్ వచ్చిందో చూడాలి. అవి ఎప్పుడో ఒకసారి ఒక వీడియోలో ఒకరు మాట్లాడారని చెప్పి అవి మనం కొనేస్తే 100% వాటిలో మన అమౌంట్ అంతా స్ట్రక్ అయిపోతుంది. మనం నెక్స్ట్ 20 years గురించి చూసేటప్పుడు లాస్ట్ 50 years అయినా లేదా లాస్ట్ 25 years అయినా ఆ స్టాక్ గురించి చూడాలి. ఆ సెక్టార్ లేకపోతే నెక్స్ట్ 20 years గురించి చూసేటప్పుడు నెక్స్ట్ గ్రోత్ ఉన్న సెక్టార్ లేకపోతే నెక్స్ట్ ఏదైతే స్కోప్ ఉందో. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ హ్యావింగ్ అ వెరీ హ్యూజ్ స్కోప్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, టెక్నాలజీ ఇస్ ద ఫ్యూచర్, ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ ఈస్ ద ఫ్యూచర్. అండ్ అట్లనే ఇందాక మనం మాట్లాడుకునేది ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఈస్ ద ఫ్యూచర్. గ్రీన్ ఎనర్జీ ఈస్ ద ఫ్యూచర్. రైట్ నౌ కంప్లీట్ ఈవీ సైడ్ మనం వస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ ఈస్ ద ఫ్యూచర్స్. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఈవీ, Suzlon Energy is also good.
And if you talk about Tata Power is also good EV, and Adani Green is also good. So there are a lot of stocks. And if you talk about the defense పబ్లిక్ ప్రైవేట్ ఉన్నాయి, బెటర్ స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా బ్యాంక్స్ లో ప్రైవేట్ టు పబ్లిక్ రెండు వెళ్ళాలి. సో బ్యాంక్స్ ఉంది కదా అని ఎస్బీఐ మీద ఇన్వెస్ట్ చేయకూడదు, అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేయకూడదు. హ్యావ్ టు స్ప్లిట్ ఇట్. ఓకే, సో స్ప్లిట్ చేసుకోవాలి ఏఎంసీ కంపెనీస్ అయినా కానీ. సో అట్లా అన్నమాట. సో మన డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ పెట్టుకొని మనం చేసుకోవాలి. అండ్ సార్ తనే అడుగుతున్నారు, సుజలాన్ ఎనర్జీలో ఎంటర్ అవ్వాలంటే ఏ రేట్లో ఎంటర్ అవ్వడం బెటర్? కరెంట్లీ ఇట్ షుడ్ టేక్ అట్లీస్ట్ 30% కరెక్షన్. సో లేకపోతే మాత్రం ఆ స్టాక్ ఇప్పటికీ కూడా పీక్ మూమెంట్లో ఉండేటట్టే, ఇప్పటికీ కూడా చాలా హైలో ఉండేటట్టే. బెటర్ యాజ్ ఆఫ్ నౌ తీసుకోవడం అయితే అంత బెస్ట్ అయితే మాత్రం కాదు, మై పాయింట్ ఆఫ్ వ్యూ. యూట్యూబ్ నుంచి అనిల్ గారు అడుగుతున్నారు, నెస్టల్ ఇండియా యువర్ నెస్టల్ ఒపీనియన్? ఇండియా ఇస్ గుడ్. ఇందాక నేను అదే చెప్పిన, ఎఫ్ఎంసీజీలో బిగ్ జైంట్స్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్టల్. Nestle India is also one of the big giant. ITC is also big giant. Britannia is also big giant. But as of now, most of the market leads లో మనం మాట్లాడుకుంటే హిందుస్థాన్ యూనిలివర్. But compared to fundamentals, so Nestle India is also good. సో ఇలా కాకుండా ఇంకా వీళ్ళు ఒక 10,000 నెస్టల్ ఇండియాలో పెట్టే బదులు ఇంకా కాంపిటీటర్స్ కూడా మంచి వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంకా డైవర్సిఫికేషన్ చేసి 5,000 ఒక దాంట్లో, 5,000 ఒక దాంట్లో, ఐటీసీ అండ్ నెస్టల్. పెట్టుకోవచ్చు. ఎస్. సో అట్లా 2 స్టాక్స్, ఈచ్ సెక్టర్ 2 స్టాక్స్ అయినా పెట్టుకోవచ్చు. అదే అన్న, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ, ఓకే, హిందుస్థాన్ యూనిలివర్ నెస్టల్, ఆర్ హిందుస్థాన్ యూనిలివర్ ఐటీసీ. ఓకే, సో డిఫెన్స్ స్టాక్స్ లో కూడా హాల్ ఒకటి, బిఈఎల్ ఒకటి, సో లేకపోతే భారత్ డైనమిక్స్ ఒకటి, బీడీఎల్ ఒకటి, లేకపోతే బిహెచ్ఈఎల్ ఒకటి. అట్లా లైక్ డిఫెన్స్ స్టాక్స్ లో కూడా, లైక్ పవర్ సెక్టర్ స్టాక్స్ లో కూడా ఎన్టీపీసీ, టాటా పవర్. అండ్ ఆటో స్టాక్స్ లో కూడా టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, లేకపోతే టాటా మోటార్స్, మారుతి. సో లైక్ వీ కెన్ మారుతి, ఇట్స్ వెరీ బిగ్ జైంట్, బట్ కాకపోతే బెటర్ కంపేర్ టు మహీంద్రా అండ్ మహీంద్రా. సో ఏషియన్ మోటార్స్, టాటా మోటార్స్తో కంపేర్ చేసుకుంటే మారుతి గ్రోత్ చాలా తక్కువగా ఉంది ప్రైస్ మూమెంట్లో అయితే మాత్రం. సో అందుకే నేను అది యాక్చువల్గా అంత ఎక్కువగా మాట్లాడలేదు ఆ స్టాక్ గురించి. సో ఇంకా అనిల్ గారు అడుగుతున్నారు, నెస్టల్ ఇండియా నెక్స్ట్ మంత్ స్ప్లిట్ కి వెళ్తుందంట, అప్పుడు ఎలా ఉండబోతుంది మరి? స్ప్లిట్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే స్టాక్ వచ్చేసరికి బెస్ట్ డిస్కౌంట్ ప్రైస్లోనే ట్రేడ్ అవుతుంది. సో అయితే పాయింట్ ఏంటంటే, చాలా మంది స్ప్లిట్ అయినప్పుడు సెల్ చేస్తారు, బట్ స్ప్లిట్ అయినప్పుడు ఆ షేర్స్ని కానీ బై చేయగలిగితే అది మనకి హెల్ప్ అవుతుంది బేసిక్గా. సో స్ప్లిట్ అయిన రోజు ఫస్ట్ రోజు కరెక్షన్ అవుతుంది. సో అది కరెక్షన్ అయిపోయింది కదా అని మనం అనుకుంటే మాత్రం డెఫినెట్గా అది మన మిత్. సో అది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్, అండ్ పీపుల్ మళ్ళీ అక్యుములేట్ చేసుకుంటారని దాని మీనింగ్. స్ప్లిట్ అవ్వడంతో పాటు బాగా లిక్విడిటీ పెరుగుతుంది, ఎక్కువ ఛాన్సెస్ ఫర్ ఇన్వెస్టర్స్, చాలా మంది వస్తారు. టెల్ వన్ బెస్ట్ స్టాక్ ఫ్రమ్ టాటా కంపెనీస్ అండ్ అదాని కంపెనీస్ అంట. Adani companies, I already said Adani Green, my Correct. point of view. But if you are investing on Adani, the first one, uh, you should be in control with your emotions, because Adani ఒకే రోజు 20% పెరుగుద్ది, ఒకే రోజు 15% పడుద్ది. సో ఇలా స్పెక్యులేషన్స్ మీద వెళ్ళే స్టాక్స్ అనేవి అవి ఫండమెంటల్గా రాంగ్ అని నేను చెప్పట్లేదు, అలాంటి వాళ్ళకి ఏదో పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తుందనే కాదు. బట్ ద పాయింట్ ఈస్, అట్లాంటి రిస్క్ ఉండేటప్పుడు తగ్గించుకుంటే బెటర్. సో బాగా డిస్కౌంట్లో ఇప్పుడు ఉన్నదైతే మాత్రం అదాని గ్రీన్, అదాని విల్మర్. సో అదాని విల్మర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ స్కోప్, అదాని గ్రీన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ స్కోప్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెన్ ఇట్ కమ్స్ టు టాటా స్టాక్స్, రీసెంట్లీగా వచ్చిన టాటా టెక్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంపిటీషన్ వన్. బట్ కాకపోతే టాటా ఎలక్సీ ఉన్న వాళ్ళు టాటా టెక్ పెట్టద్దు. టాటా ఎలక్సీ ఆల్రెడీ చాలా వరకు బూమ్ అయింది కాబట్టి టాటా టెక్ బెటర్. బట్ టాటా టెక్ కూడా రీసెంట్గా లిస్టింగ్ అండ్ 180 వరకు వెళ్ళింది కాబట్టి, లిస్టింగ్ అయిన తర్వాత. సో అందుకే టాటా టెక్ కూడా కొంత కరెక్షన్ అయిన తర్వాత వెళ్ళడం బెస్ట్. సో మేజర్గా టాటాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండమెంటల్ స్టాక్స్ అయితే మాత్రం టీసీఎస్ అండ్ టాటా మోటార్స్, దోస్ టూ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ టాటా ఎలక్సీ ఈజ్ ఆల్సో బెస్ట్, బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం టాటా ఎలక్సీ కూడా బెస్ట్. బట్ టాటా ఎలక్సీలో ఇప్పటి వరకు ప్రాఫిట్ గెయిన్ చేసిన వాళ్ళంటే టాటా టెక్ వెళ్ళడం బెటర్, స్ప్లిట్ చేసుకోవడం బెటర్. ఓకే. సో ఇంకా యూట్యూబ్ నుంచి కమెంట్స్ అయితే ఏం లేవు, జూమ్ నుంచి కూడా ఓకే, నో వన్. గైస్, ఎనీ డౌట్స్ ప్లీజ్ రెస్పాండ్ ద చాట్ బాక్స్. అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ నుంచి అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది మన ఆడియన్స్ కి ఇవాళ. చాలా థ్యాంక్ యూ. బిగినర్స్ కి, ఇంకా చెప్పాలంటే బిగినర్స్ కైనా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కైనా ఎక్కువ మంది ఆప్షన్స్, ఫ్యూచర్స్ వీటి గురించే మాట్లాడతారు కాబట్టి బేసిక్ కాన్సెప్ట్ ఇది. స్టాక్స్ ని ఎలా పిక్ చేయాలి, ఎన్ని విధాలుగా పిక్ చేయొచ్చు,
ఎన్ని సెక్టార్స్ నుంచి పిక్ చేయొచ్చు, క్యాపిటల్ అలొకేషన్ ఎట్లా చేసుకోవాలి, ఈ థింగ్స్ అన్నిటి గురించి అసలు చాలా మంచి క్లారిఫికేషన్ వచ్చింది మన వాళ్ళందరికీ ఇవాళ. థ్యాంక్ యూ. వన్ మోర్ డౌట్ ఫ్రమ్ జూమ్. బిఈఎల్. BEL is also good. Based on fundamentals, BEL is also good. Because Yes, defense guys. side, BEL is Yeah. also good. సో చాలా మంది క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ వచ్చేసాయి ఇప్పటి వరకు. ఐఆర్బి. IRB, have to check. Just give me a minute when it comes to IRB. సో యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు బూమ్ అయినాయి. సో సేమ్ సినారియో ఐఆర్బి ఆల్సో బూమ్డ్. సో యాజ్ ఆఫ్ నౌ ఈ సెక్టర్ ఉన్న స్టాక్స్ కొంత కరెక్షన్ అయితేనే మేబీ మనకి నెక్స్ట్ స్కోప్ ఉండే ఛాన్స్ ఉంది. కరెక్ట్. సో అంతే కదా గైస్, ఇంకా ఎనీ డౌట్స్ అబౌట్ స్టాక్స్ ఆర్ ఎనీథింగ్? ఎస్ అండి ఉపేంద్ర గారు. Yeah. బానే అయింది. థ్యాంక్ సో యూ ఎవ్రీవన్. ఎస్ ఎస్. సో ఐ హోప్ ఎవ్రీవన్ సెషన్ అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీ టైమ్ ఎల్ఎస్ బ్లూ మనకి ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఎల్ఎస్ బ్లూ తరపు నుంచి కూడా ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్. బికాజ్ ఎందుకనంటే సో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఎప్పుడైతే నాకు సెషన్ టైమింగ్ చెప్తారో లైక్ ఈ డేట్లో ఈ సెషన్ తీసుకోవాలి అనేటప్పుడు నేను కూడా ఎగ్జాక్ట్లీ ఆ డేట్లో ఫ్రీ అంటే లైక్ ఓకే నాలెడ్జ్ షేర్ చేయడం. బేసిక్గా నాకు నాలెడ్జ్ షేర్ చేయాలంటే చాలా ఎక్కువ ఇష్టం. సో నాలెడ్జ్ షేర్ చేసినప్పుడు కూడా సో వాళ్ళు టైం టు టైం మీటింగ్స్ అరేంజ్ చేయడం, దాంతోపాటు అండ్ పబ్లిక్కి కూడా ఎక్కువగా అవేర్నెస్ తీసుకురావడం, లైక్ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఇవ్వడం. సో అది కూడా చాలా మందికి హెల్ప్ అవుతుంది త్రూ ఎల్ఎస్ బ్లూ. అండ్ సో సర్వీస్ ఈజ్ ఆల్సో ఇట్స్ గుడ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో దానివల్ల నేనైతే మాత్రం కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో ఎవ్రీ వన్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా కంటెంట్ వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి. సో వాటిలో మనం కలుద్దాం. సీ యూ ఆల్. ఎస్, థ్యాంక్